హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ విజయనగరం. చాలామంది స్టూడెంట్స్ మనకి సార్ ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది అడగడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోయాను. ఫైనల్గా కంప్లీట్గా మీ కట్ ఆఫ్ పైన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పైన కంప్లీట్ 6 అవర్స్ కూర్చొని డేటా అంతా కలెక్ట్ చేసుకుని ఓకేనా, కంప్లీట్గా ఒక ఎగ్జాక్ట్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది గైస్. దానికన్నా ముందు ఎవరైతే సోల్జర్స్ ఇంతవరకు దేశం కోసం అర్థం ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా బిగ్ సెల్యూట్. అలాగే ఫ్యూచర్ సోల్జర్స్ అనేటువంటి మీకు కూడా సెల్యూట్ గైస్. మరి మీ అందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు కట్ ఆఫ్ మనం కంప్లీట్గా ఏంటి పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్. ఒకసారి చూడండి మీరు. టోటల్ వేకెన్సీ అంటే రివైజ్డ్ వేకెన్సీ మనకి ఫస్ట్ ఇచ్చిన పోస్టులు కాకుండా తర్వాత పెంచిన పోస్టులతో కలుపుకొని అన్నీ కలిపి మనకి 46,617 అనేది ఇవ్వడం జరిగింది రివైజ్డ్ నోటిఫికేషన్ ఎస్ఎస్జిడి. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గాయస్ మనకి ఎప్పుడు కూడా ఫిజికల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఏమండి, ఫిజికల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఏంటి మెడికల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. అవునా కాదు సార్ బాబు? మొత్తం ఇక్కడ మనకి 46,617 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఫిజికల్ కట్ ఆఫ్ ఉంటుంది, అలాగే మెడికల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక కట్ ఆఫ్ ఉంటుంది. కానీ ఈసారి ఏం చేయడం జరిగిందండి, మూడు ఈవెంట్స్ని క్లబ్ చేసి ఒకే ఒక కట్ ఆఫ్ తీయడం జరిగింది. అయితే ఇందులో ఫిజికల్కి కంప్లీట్గా 40,000 అప్రాక్సిమేట్ వేసాను నేను, ఓకేనా, ఎగ్జాక్ట్ కాదు గాయస్. దాన్ని మళ్ళీ మీరు కామెంట్స్లో అదేటన్నా మనం 40,600 కదా, 300 కదా, 200 కదా అనకండి, అప్రాక్సిమేట్తో వెళ్తున్నాం ఓకేనా. సో 40,000 ఫిమేల్ క్యాండిడేట్స్ని స్టూడెంట్స్ని అలాగే మేల్ క్యాండిడేట్స్ని 3,30,000 అప్రాక్సిమేట్ అంటే కంప్లీట్గా 3,70,000 ఏంటండి 3,70,000 స్టూడెంట్స్ని మనకి ఈవెంట్స్కి ఫిజికల్ పీఈటీకి పిలవడం జరిగిందండి. మరి ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్సెంట్ ఆల్మోస్ట్ 12,000 ఆబ్సెంట్ 12,000 ఏమో 12,000 ఆబ్సెంట్స్ ఉన్నాయంట ఫిమేల్ క్యాండిడేట్స్. అలాగే అప్రాక్సిమేట్ 89,000 క్యాండిడేట్స్ ఏమో మేల్ క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అయ్యారు ఓకేనండి. ఆ విధంగా చూసుకుంటే ఇది 1,10,000 ఆబ్సెంట్ అవుతుంది. 3,70,000లో 1,10,000 అంటే మనకి 2,60,000 స్టూడెంట్స్ మాత్రమే అటెంప్ట్ చేయడం జరిగింది ఈవెంట్స్ని, అలాగే మెడికల్ వాట్ ఎవర్. మరి అటెండెడ్ క్యాండిడేట్స్ ఇదైతే క్వాలిఫైడ్ వచ్చేటప్పటికి 14,000. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పిలవడం జరిగింది ఎంత సార్ మనకంటే 8 into 46,000 అండి. 8 into 46,000 8 టైమ్స్ క్యాండిడేట్స్ని మీకు ఈవెంట్స్కి అనేది కాల్ లెటర్ పంపించడం జరిగింది ఓకేనా. మరి 8 టైమ్స్ కాల్ లెటర్ పంపించినట్లయితే మనకి ఫైనల్గా మనకి కాంపిటీషన్ వచ్చేసరికి 1:4 వస్తుందండి. అంటే ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్ని తీసేగా, అలాగే ఈవెంట్స్లో ఫెయిల్ అయినటువంటి రిజెక్ట్ చేయబడిన స్టూడెంట్స్ తీసేగా, మెడికల్లో రిజెక్ట్ చేయబడిన స్టూడెంట్స్ని తీసేగా ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి 1:4 లేదా 1:3 అది స్టేట్స్ని బట్టి ఇవ్వడం జరిగింది. మరి క్వాలిఫైడ్ ఆన్సర్ 14,000 50%. మీరు ఆల్రెడీ గాయస్ మీకు అందరికీ ఐడియా ఉంది. చాలామందికి మీరు అందరూ కూడా ఏంటంటే గ్రౌండ్ అయితే బాగా వేశారు బాబు, మెడికల్కి వచ్చేటానికి మీ చేతిలో లేదండి. ఎంత ఫిట్ స్టూడెంట్ కూడా మెడికల్ అనేది మీ చేతిలో లేకుండా పోయింది. ప్రతి ఈవెన్ ఎన్సీసీ స్టూడెంట్స్ ఏంటి, అలాగే ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సిజిడిలో మెడికల్ క్లియర్ చేసే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మెడికల్లో చాలా వరకు ఏంటి ఈ మెడికల్లో చాలామందికి రీమెడికల్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత దారుణంగా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరిగిందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. సో దాని ప్రకారం మనం డేటా తీసినట్లయితే ఓన్లీ 50% స్టూడెంట్స్ని మాత్రమే ఎవరైతే రన్నింగ్లో క్వాలిఫై అయ్యారో అందులో 50% స్టూడెంట్స్ మాత్రమే మీకు మెడికల్ క్లియర్ చేయబడ్డారు. సో అమ్మాయిలు చూసుకుంటే 14,000, అబ్బాయిలు చూసుకుంటే 1,25,000. టోటల్గా ఎంత అయిందంటే 1,39 స్టూడెంట్స్ ఆఫ్టర్ గ్రౌండ్ మెరిట్ అండి. ఇది ఆఫ్టర్ గ్రౌండ్ అండ్ మెడికల్ ఎంత సార్ మనకి 1,39,000. చూడండి గైస్, ఇక్కడ మనకి వేకెన్సీస్ ఏమో ఏంటండి, ఇది మేల్ జనరల్ ఓకేనా. కంప్లీట్గా గాయస్ మీకు
నక్సల్కి వేరేగా, అలాగే జనరల్ వేరేగా, నెక్స్ట్ ఏమో మేల్ కేటగిరీ వేరు, ఫిమేల్ కేటగిరీ వేరు, అన్నీ కూడా వేరువేరుగా ఇవ్వడం జరిగింది గాయస్. ఇక్కడ మేల్ జనరల్కి వచ్చేటప్పటికి ఎస్సీ ఎంతండి 129 వేకెన్సీ ఉన్నాయి. క్యాండిడేట్స్ అవైలబుల్ బిఫోర్ ఈవెంట్స్ అండి, బిఫోర్ పీఈటీ క్యాండిడేట్స్ 1032. ఎంతమంది అండి? 1032 మంది. ఇక్కడ మీకు కట్ ఆఫ్ ఎంత ఇవ్వడం జరిగింది? ఫిజికల్ పీఈటీ కట్ ఆఫ్ ఎంత సార్? 76.3 ఇవ్వడం జరిగింది. మరి ఎస్టీకి వచ్చేటప్పటికి వేకెన్సీస్ ఓన్లీ 56 పోస్టులే ఉన్నాయండి. 56 పోస్ట్స్ కూడా ఏంటివి? బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి ఏంటి, ఏఆర్ అన్ని వింగ్స్ కలుపుకొని 6 వింగ్స్ కలుపుకొని 56 పోస్టులు ఉన్నాయి. సో అందులో క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 448 క్వాలిఫై అయ్యారు. పీఈటీకి, అలాగే డీవీకి, అలాగే డిఎంఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్కి, ఈ 3 ఈవెంట్స్కి ఏంటి సార్? పీఈటీ ఏం బాబు? పీఈటీ, డిఎంఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే డీవీ డాక్యుమెంట్, ఈ 3ంటికి క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ 448. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఏమో 75 మార్క్స్ తీయడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేటప్పటికి 87 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ 696 696 అంటే అరౌండ్ 700 స్టూడెంట్స్ ఏమో క్వాలిఫై అయ్యారు. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఏమో 67.7 తీసాడండి. ఓబీసీకి వచ్చేటప్పటికి 215 1720 86. ఈ డేటా అంతా మీకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఇక్కడ గాయస్ చూసినట్లయితే టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది సార్? మనకి 6578. పోస్టులు ఎన్నో ఉన్నాయి సార్? 809. ఇందులో ఆబ్సెంటేజ్ 10% తీసేయండి. 10% తీస్తే ఒక 700 మెంబర్స్ 70 మెంబర్స్ తీసేయాలండి. ఎంతండి? తీసేస్తే 700 తీస్తే 6500లో 700 తీస్తే ఎంత ఉంటుందండి మనకి? 5300 5800. ఇందులో 50% సార్ క్వాలిఫై అయ్యారు. 50% అంటే 1/2 చేసేయండి. ఎంత అవుతుంది సార్ మనకి? 2900. అంటే ఓన్లీ 2900 మెంబర్స్ మాత్రమే మనకి ఫైనల్గా క్వాలిఫై అయ్యారు. 32 కూడా కాదు సార్. ఎంతండి? 2900 మెంబర్స్ పోటీలు ఉన్నారు. వేకెన్సీ ఎన్నో ఉన్నాయి సార్ మనకి? 809. ఎన్ని ఉన్నాయండి? 809 ఈస్టు 2900 చేస్తే ఎంతంటే ఆల్మోస్ట్ 1:3.5 రేషియోలో ఉంది. అంటే 1:3 లేదా 1:4 ఇది ఫైనల్ కట్ ఆఫ్ యొక్క ఏంటి కాంపిటీషన్. 1:3.5 లేదా 1:4. మరి గాయస్ అదే నక్సల్ చూసారనుకోండి. నక్సల్లో ఎన్ని ఉన్నాయండి? 157 వేకెన్సీ ఉంటే 1256, 1256 ఏమో క్యాండిడేట్స్, అలాగే 56 448. వీళ్ళ కట్ ఆఫ్లు చూసుకుని నక్సల్కి చాలా తక్కువ ఇచ్చాడండి. 50.4, 62.6 ఏంటండి ఎస్టీకి, అలాగే ఈడబ్ల్యూఎస్కి ఎంత ఇచ్చాడు సార్? 40. ఓబీసీకి ఏమో మనకి 78.6 అండి. యూఆర్కి ఏమో 79. ఈఎస్ఎం తీసేయండి. ఈఎస్ఎం కట్ ఆఫ్ అయితే 32.8 కానీ అది వర్కౌట్ అవ్వదు ఇక్కడ. ఎందుకు వర్కౌట్ అవ్వదు సార్? 32.8 అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి జాబ్స్ లేవు. అయితే మేసారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ జాబులు లేవు, 85 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు అంటున్నారు మీరు. 85 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. దేనికి క్వాలిఫై అయ్యారు? 32.8 మార్క్స్ జస్ట్ క్వాలిఫై అయ్యారు అండి. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ ఈ విధంగా తీశారు. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అంతగా ఎక్కువగా మీలా ప్రిపరేషన్ చేయలేరు కాబట్టి వాళ్ళ కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ 32.8 పోస్ట్ ఇస్తాడంటే ఇవ్వడు సార్, ఇవ్వడు. ఏం చేయాలి? ఓపెన్లో ఏవైతే యూఆర్ పోస్టులు ఉన్నాయో 318 + 85 ఎంత అవుతుంది సార్ మనకి? 403. ఈ 318 వేకెన్సీ ఉన్నాయి. ఈ 2544 + 85 అంటే ఎంతమంది అయిపోయారంటే ఆల్మోస్ట్ 2620 అండి. వీళ్ళేమో 2620 ఏమో అయిపోతారు. దేనికి? వీళ్ళు ఓపెన్లో పోటీ ఇస్తారండి. అర్థం ఉందా? 85 మందిని వదిలేడు. పోస్టులు లేవు కదరా బాబు అని మీకు పోస్టులు ఇవ్వడం మానేడు. ఎక్కడ కాంపిటీషన్ పెరుగుద్దండి? యూఆర్కి పెరుగుద్ది. అన్రిజర్వ్డ్లో ఎన్ని పోస్టులు? ఈ 318కి 85 మంది కూడా పోటీ పడతారు. కాబట్టి ఏమవుద్దంటే దీనికి కొంచెం కాంపిటీషన్ పెరగవచ్చు. మరి కాంపిటీషన్ పెరగవచ్చు అంటే అసలు 79 కూడా అంటే మిగతా రిమైనింగ్ కేటగిరీస్ చూసుకుంటే ఈ 79 అనేది ఎక్కువ కట్ ఆఫ్ వెళ్ళిపోద్దంటే వెళ్ళే సీన్ లేదు. ఎందుకు లేదంటే ఈ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఏమో ఇంత బాగా మీరు ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వరు కాబట్టి ఇది కాంపిటీషన్ లేనట్లే. అర్థమవుతుందా గైస్ మీకు? ఎక్స్ సర్వీస్ మ్యాన్లు మనలాగా ప్రిపేర్ అవ్వలేరు కాబట్టి వాళ్ళు చాలా టైం గ్యాప్ వస్తుంది కాబట్టి స్టడీస్లో
సో మీకు పోటీ అయితే యూఆర్లో అయితే పోటీ ఇవ్వలేరు, వెరీ రేర్. ఇచ్చారంటే వాళ్ళకి బిగ్ సెల్యూటే, అందులో డౌట్ లేదు. ఓకేనా? సో అంటే ఫైనల్గా ఈ కట్ ఆఫ్ను మనం లైట్గా తీసుకోవచ్చు. అంటే ఈ 85 మెంబర్స్ని కూడా మనం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని మనం లైట్గా తీసుకోవచ్చు. అంటే ప్రతీది కూడా ఆల్రెడీ మీకు ఇక్కడ కాలిక్యులేషన్ చెప్పాను కదండి. ప్రతీది చూసుకున్నట్లయితే, ప్రతి క్యాస్ట్ చూసుకున్నట్లయితే 1:4 లేదా 1:3 రేషియో అయితే ఫైనల్ కట్ ఆఫ్లో ఉంటుందండి. ఒక్కసారి ముందుకెళ్దాం. ఇక్కడ అమ్మాయిలు ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నామా. ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి ఏంటి, ఫిమేల్ జనరల్లో మనకి వేకెన్సీస్ 19 ఉన్నాయండి. క్యాండిడేట్స్ 152 మంది ఉన్నారు. ఇందులో 10% మీరు తీసిస్తే 15 మంది, 150లో 15 మెంబర్స్ని తీసిస్తే ఎంత ఉంటుంది, 135. 135లో కూడా బయట చేసిన పని రీమెడికల్ గట్టా మనకి 50% లేపేస్తారు అనుకుంది. అంటే ఈవెంట్స్ రీమెడికల్ తీస్తే ఎంత వస్తుందంటే మనకి ఏంటి 65 వేసుకుందాం, 65 లేదా 67, 67 మంది అండి. మరి 67కి 19కి రేషియో కట్టండి బాబు. ఇది కూడా 3.2 3.3 అంటే 1:3 రేషియో అనేది మీకు ఫైనల్ కట్ ఆఫ్లో కాంపిటీషన్ ఉంటుంది. అది ఫిమేల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, మేల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు. మరి గాయస్ ఇక్కడేమో మీరు అబ్జర్వ్ చేస్తే వండర్ ఏంటంటే ఎస్సీ క్యాండిడేట్స్కి అది ఫిమేల్ క్యాండిడేట్స్లో 82.9 ఉంది. అదే మేల్ క్యాండిడేట్స్ నక్సల్ కూడా ఎక్కడా లేదు ఆ కట్ ఆఫ్ ఏంటి. మళ్ళీ మేల్లో జనరల్లో ఉంది, అది కూడా ఎవరికి ఉంది, ఓబీసీ వాళ్ళకి, అలాగే యూఆర్కి ఉంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ యూడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా క్యాట్ లేదు. చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే అదేంటి మేషరు, ఫిమేల్స్కి తక్కువ కట్ ఆఫ్ ఉండాలి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కంటే ఇంకా తక్కువ కట్ ఆఫ్ ఉండాలంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయమ్మా. మీ కేటగిరీలో 10 పోస్టులు 1,00,000 మంది అప్లై చేశారు. కాంపిటీషన్ పెరుగుద్దా తగ్గుద్దా? మరి ఓబీసీతో మీకు సంబంధం ఏంటి, యూఆర్తో మీకు సంబంధం ఏంటి, ఎస్టీతో సంబంధం ఏంటి, ఈడబ్ల్యూఎస్తో మీకు సంబంధం ఏంటి? మీ పోస్టులకే కదా మీరు కాంపిటీషన్ అవుతారు. సో మీకున్న వేకెన్సీ 10 పోస్టులు అయ్యి మీరు 1 lakh కానీ అప్లై చేస్తే, 1 lakh మెంబర్స్ స్టూడెంట్స్ కానీ అప్లై చేస్తే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ పెరిగిపోతుంది. అదే ఓబీసీ వాడికి 10 పోస్టులు ఉన్నాయి, 50,000 మెంబర్స్ మాత్రమే రాశారు అనుకున్న ఎగ్జామ్, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10 పోస్టులకు 1 lakh స్టూడెంట్స్ ఏంటి పోటీ పడుతున్నారు. ఇక్కడేమో అదే 10 పోస్టులకి ఇక్కడ 50,000 స్టూడెంట్స్ పోటీ పడుతున్నారు. ఆటోమేటిక్గా దీని కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంది. అర్థం ఉందా? ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. అంతే తప్ప మేషరు నేను ఎస్సీ కదా నాకు తక్కువ కట్ ఆఫ్ ఇవ్వాలంటే అదే రూల్ లేదమ్మా. ఓకేనా? ఎస్సీకి తక్కువ ఇవ్వాలి, లేదా ఫిమేల్స్ తక్కువ ఇవ్వాలి, ఎస్టీకి తక్కువ ఇవ్వాలి, ఈడబ్ల్యూఎస్ తక్కువ ఇవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్కి ఒక 20 పోస్ట్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి అనుకుందాం. ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఒక 10 లక్షల మంది అప్లై చేస్తారు అనుకుందాం. 10 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు అనుకోండి, అప్పుడు ఏమవుద్దండి, కట్ ఆఫ్ పెరిగిపోద్ది. కాంపిటీషన్ పెరిగింది అంటే అందులో ఎవరైతే ఎక్కువ బాగా చదువుతారో వాళ్ళ మార్కులనే మనం మెయిన్ కట్ ఆఫ్గా తీసుకుంటాం, ఫైనల్ కట్ ఆఫ్గా తీసుకుంటాం. మరి అదే 20 పోస్టులకి ఓబీసీ వాడో లేదంటే యూఆర్ వాడో జస్ట్ ఒక 2 lakhs మెంబర్సే పోటీ పడ్డారు అనుకోండి, అప్పుడు ఏమవుద్దండి, వీళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంది. ఇక్కడ 20 పోస్టులే, ఇక్కడ కూడా 20 పోస్టులు, ఇక్కడేమో 10 lakhs స్టూడెంట్స్ అప్లై చేస్తారు, ఇక్కడేమో ఓన్లీ 2 lakhs స్టూడెంట్స్ అప్లై చేశారు. ఆబ్వియస్లీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కూడా పెరిగిపోద్ది. ఎవరి మీద? ఓబీసీ వాడి మీద, అలాగే యూఆర్ మీద. అర్థం ఉందా? సో ఆ విధంగా తీస్తారు తప్ప మనం ఎస్సీ అయ్యామని, మనం ఎస్టీ అయ్యామని, లేదా మనం ఈడబ్ల్యూఎస్ అయ్యామని, మనం ఓబీసీ అయ్యామని మిగతా కేటగిరీస్ మీద తక్కువ కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరగదు. మరి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే ఎస్సీకి 82.9 అండి, ఎస్టీకి 82.4, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 77 తీసాడు, అలాగే ఓబీసీ 91.4, అలాగే యూఆర్ 92.8. ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఫిమేల్ క్యాండిడేట్స్ నవేడేస్ బాగా ఫార్వర్డ్ అవుతున్నారు అండి. అమ్మాయిలు ప్రతి జాబ్లో కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు. అందుకే ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్బాయిలు కూడా లేదండి, కట్ ఆఫ్ లేదు, అమ్మాయిలకి ఇంత ఎక్కువ కట్ ఆఫ్ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి గైస్, అదే నక్సల్కి వచ్చేటప్పుడు కొంచెం తగ్గాయి, డిజిట్స్ తగ్గాయి. ఎలా తగ్గాయి? ఎస్సీకి వచ్చేటప్పుడు 56.8, ఎస్టీకి వచ్చేటప్పటికి 65.8, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వెరీ వెరీ లో అండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 42.7 అంటే చాలా తక్కువ. అంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో చాలా తక్కువ మంది పోటీ పడుతున్నారు, తక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నారు అని అర్థం. ఓబీసీకి వచ్చేటప్పటికి 85, అలాగే యూఆర్కి వచ్చేటప్పటికి 86.5 కట్ ఆఫ్ అనేది మీకు ఈవెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఫిజికల్ కట్ ఆఫ్ అని రాసామమ్మా ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం పోస్టులు చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే బిఎస్ఎఫ్,
సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎక్కువ ఉన్నాయి ఏంటి, బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎస్టీ కేటగిరీలో కూడా సేమ్ 13, 16, 13 మిగతా కూడా తక్కువ ఉన్నాయి. అలాగే ఓబీసీకి వచ్చినప్పుడు కూడా బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయి వెన్ కంపేర్ విత్ ద అదర్ 2 కేటగిరీస్. ఓకేనండి. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 27, 23, 8 ఇదేమో 80, 94, 73, 43 ఇక్కడ కూడా ఐటీబీపీలో కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. యూఆర్ ఓపెన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది కదా ఓవరాల్గా మేల్ క్యాండిడేట్స్కి ఉన్న వేకెన్సీ 809, 809. బిఎస్ఎఫ్లో ఉన్నవి 203, సిఎస్ఎఫ్లో ఉన్నవి 234, సిఆర్పిఎఫ్కి 184, ఐటీబీపీకి 107 ఉన్నాయి. క్లియర్ కట్గా మీకు ఇవ్వడం జరిగింది, వెరీ క్లియర్. డేటా మొత్తం చూసుకోండి. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయండి, ఒక మేల్ జనరల్లో 809 ఏపీకి ఉన్నాయి. ఏపీకి 809 పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూడండి గైస్ ఇక్కడ. అలాగే మేల్ నక్సల్కి వచ్చేటప్పటికి 42 ఏమండి 42, 27, 32, 20 ఏఆర్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. నక్సల్లో ఇక్కడ బిఎస్ఎఫ్ వచ్చేటికి అన్ని వేకెన్సీ ఈక్వల్గా ఉన్నాయి. ఎవరికి, ఎస్సీ కేటగిరీకి అన్నిటికి ఉన్నాయి. ఓకేనండి. ఇందులో ఏది మీరు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారో అది చూసుకోవాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ప్రయారిటీ తగ్గించి ఐటీబీపీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనుకో, పోస్టులు తక్కువ ఉన్నాయి, ప్రయారిటీ ఎక్కువ అయిపోతే ఆటోమేటిక్ కట్ ఆఫ్ పెరిగిపోతుంది. మీకు అర్థం ఉందా? పోస్టులు ఎన్ని ఉన్నాయండి, 20 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఐటీబీపీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనుకోండి, అంటే ఫస్ట్ చాయిస్ ఇచ్చారనుకోండి, పోస్టులు తక్కువ ఉన్నాయి ప్లస్ ప్రయారిటీ ఆప్షన్ ఎక్కువైపోయింది కాబట్టి సో ఆబ్వియస్లీ మిగతా వాటికంటే కట్ ఆఫ్ ఐటీబీపీకి ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 134, 12, 14 అంటే బిఎస్ఎఫ్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి. ఎవరైతే బిఎస్ఎఫ్ చాయిస్ చేస్తారో డ్యామ్ షూర్ పోస్ట్ వస్తుంది. ఎప్పుడు వస్తుందండి ఏంటి, వీళ్ళ కేటగిరీ అంతా మేల్ నక్సల్ ఎస్టీ, మేల్ నక్సల్ ఎస్టీ 62.6 ఉంది ఇప్పుడు ప్రెజెంట్ కట్ ఆఫ్, +6 రాసుకోండి చాలు, అంటే 68.6కి జాబ్ డ్యామ్ షూర్గా వస్తుందండి. ఓకేనా, ఇస్తాను ఫైనల్ కట్ ఆఫ్ ఇస్తాను, డోంట్ వరీ గైస్. చూడండి. సో ఇక్కడ చూడండి ఏమండి 134 పోస్టులు ఉన్నాయి. అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి 56, 46, 53, 31 అంటే ఒక ఏఆర్ ఎస్ఎస్బి పక్కన పెడితే అన్ని పోస్టులు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. ఎవరికి, ఓబీసీ వాళ్ళకండి. మొత్తం ఏంటి సార్, 114 పోస్టులు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి. అలాగే ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయండి, ఇక్కడ రాంగ్ రాసమ్మా, ఇది పక్కన పెట్టి. ఓకేనా, ఇవేనండి మనకి 157 అండి. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 859 పోస్టులు ఉన్నాయి సార్. ఎన్ని ఉన్నాయి టోటల్గా 859 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫిమేల్ జనరల్ వేకెన్సీ చూసుకుంటే ఇంతవరకు మేల్ వేకెన్సీ చూసాం, పోస్ట్ వైజ్ కూడా మీకు ఇచ్చారండి. ఫిమేల్కి ఎన్ని ఉన్నాయి సార్, మొత్తం 107 పోస్టులు ఉన్నాయి సార్. ఎన్ని, 107 ఉన్నాయి. ఈ 107లో ఎస్సీకి 6, ఎస్సీకి బిఎస్ఎఫ్ 6, సిఎస్ఎఫ్ 7, సిఆర్పిఎఫ్కి అసలు పోస్టులే లేవు, ఐటీబీపీ 5 అంటే చాలా తక్కువనండి ఫిమేల్కి. ఇప్పుడు మీకు అర్థమైంది కట్ ఆఫ్ ఎందుకు పెరిగిందో. అమ్మాయిలకి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. ఎన్నండి 6, 7, 3, 1, 2 పోస్టులు ఉంటే ప్లస్ మన అమ్మాయిలు చాలా ఫార్వర్డ్ అవుతున్నారు. చాలామంది అన్ని కాంపిటేటివ్ జాబ్స్లో కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి కట్ ఆఫ్ పెరిగిపోయింది. చూసుకోండి 2, 3, 2 ఆటోమేటిక్ పెరుగుద్దండి, ఆటోమేటిక్ పెరుగుద్ది కాదు. 9, 11, 1, 7, 4, 4, 2, 15, 18, 9. ఒక్కసారి చూడండి ఇక్కడ పోస్టులు చూసుకుంటే అన్ని సింగిల్ డిజిట్సే సార్, అన్ని సింగిల్ డిజిట్సే. అందుకే కట్ ఆఫ్ పెరిగిందండి అమ్మాయిలకి, అన్ని సింగిల్ డిజిట్సే. సో అందుకే కట్ ఆఫ్ ఎక్కువ పెరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇదేంటి సార్, ఇది జీడి ఫిమేల్కి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయండి పోస్టులు, 8, 6, 7, 5 అంట, 2, 3, 2 అంట. ఏమండి, సో నెక్స్ట్ 9, 11, 1, 6 అండి, 9, 4, 3, 1, 14, 17, 1, 8. చూడండి టోటల్గా 117 ఉన్నాయి. నక్సల్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, ఒక 10 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇది గైస్ ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ మీరు చెప్పండి, మీరే చెప్పండి ఎంత ఉంటుందో. మీకు డీటెయిల్డ్గా కంప్లీట్గా డేటా అనేది మేము ముందు పెట్టానండి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన వీడియో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది గైస్. 46,000 మన వేకెన్సీ, మనకేమో 3,70,000కి కాల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది పీఈటీకి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఈవెంట్కి. సో 3 కట్ ఆఫ్లు కూడా
ఫైన్ అంటే ఆల్మోస్ట్ మీకు తీసినటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో అది ఫైనల్ కట్ ఆఫే, ఆల్మోస్ట్ తీసినటువంటి కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫే. ఇందులో మీరు ఒక ఆన్ అండ్ యావరేజ్గా మనం 10 మంది స్టూడెంట్స్ గ్రౌండ్లో కూర్చొని మాట్లాడుకుంటే మాయా నీవెన్ని వచ్చి నీవన్నీ అనుకుంటే అందరూ మీరు అబ్జర్వ్ చేయండి 86, 87, 88, 85, 86, 87, 88 ఇలా అంటే 90 to 95 లేదా 85 to 90 ఇదే రేంజ్లో మాట్లాడతారు పిల్లలు, 85 to 95 మాట్లాడతారు. మరి అందులో ఎవరికో ఒక ఇద్దరికి స్టూడెంట్స్ వస్తాయి, ఇద్దరికి వస్తే కట్ ఆఫ్ 95కి వెళ్ళిపోద్దండి, వెళ్ళదండి. అర్థం ఉందా? ఇందులో 10 మంది స్టూడెంట్స్ని మీరు తీసుకున్నారు బాబు, 10 మంది స్టూడెంట్స్ మాట్లాడితే కొందరిది 85, 86, 87, 90, 91, 92, 93, 94 ఈ 10 ఈ 10 స్క్వేర్లో హార్డ్లీ 8 బిలో 90 ఉంటే ఒక ఇద్దరేమో ఏంటి ఒక 2 స్టూడెంట్స్ మాత్రం 90+ ఉంటే మరి దీని కట్ ఆఫ్ ఆన్ అండ్ యావరేజ్ 86, 88 ఉంటుంది తప్పగానే 95కి వెళ్ళిపోతుంది, ఇద్దరు వాళ్ళు 95కి వెళ్ళిపోతుంది. అదే 10 మంది స్టూడెంట్స్లో 5 మెంబర్స్ 90+, ఒక 5 మెంబర్స్ 90 బిలో ఉంటే అబ్వియస్లీ అప్పుడు 91 కానీ 90+కి వెళ్ళిపోద్దండి కట్ ఆఫ్ మీదే. అర్థమవుతుందా గైస్? మరి ఆ విధంగా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఇండివిజువల్గా కట్ ఆఫ్ ఇస్తాను, ఒకసారి చూసుకుందాం. ఒకసారి మీరు మీ మార్క్స్ అనేవి చెక్ చేసుకోండి గైస్. చూడండి ఒకసారి మనకి మేలు జనరల్కి వెళ్ళినట్లయితే కట్ ఆఫ్ 76 పాయింట్ ఇచ్చండి, మీరు +8 చేయండి సార్. 76.3 అంటే +8 చేస్తే ఎంతండి 84 లేదా 85 వచ్చినాడు హ్యాపీగా నిద్రపోవచ్చు. 85 మార్క్స్ వచ్చినాడు ఎవరండి? ఎస్సీ క్యాండిడేటు 85 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబ్ గ్యారంటీ అండి, ఓకేనా? అలాగే ఎస్టీకి వచ్చేటప్పటికి 75 ఉందండి కట్ ఆఫ్, 75 ఉంది. సో ఇక్కడ కూడా +8 చేసుకోండి. 75 + 8 అంటే 83 వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగా జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చండి. 75 + 8 అంటే 83 వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగా హ్యాపీగా జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. అలాగే యూడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్ 67.7 తీసండి, +6 చేయండి సార్, +6 సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్కి +6 అంటే ఎంతండి 73 అండి, 74 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హ్యాపీగా జాబ్స్ మీద హోప్ పెట్టుకోవచ్చు. ఎవరండి? మేల్ జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 74 వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబ్ గ్యారెంటీ అండి. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేటప్పటికి ఓబీసీ ఎంత ఇచ్చాడు సార్? మన కట్ ఆఫ్ 86 ఇచ్చాడండి, 86 ఇచ్చాడు. దీనికి అబ్వియస్లీ మీరు +8 to 10 మార్క్స్లో మాత్రం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓబీసీలు ఎప్పుడు కూడా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అందరూ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అన్ని బీసీలు కూడా ఓబీసీ కింద వస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఓబీసీ ఏంటంటే మేల్ జనరల్కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ 10 మార్క్స్ అంటే 95+ వస్తేనా 95+ వస్తేనా మనం హోప్స్ పెట్టుకోవచ్చు. అంటే 94 అయితే డ్యామ్ షూర్ రావాలి, 94 to 96 ఇది రేంజ్ అండి. ఎవరిదంటే ఓబీసీకి వచ్చేటప్పటికి. గైస్ నెక్స్ట్ యూఆర్కి వచ్చేటప్పటికి ఎంత ఉంది? 84.6 ఉందండి అన్రిజర్వ్డ్లో. మరి అన్రిజర్వ్డ్లో చాలామంది అందరూ కూడా కాంపిటీషన్ అంటే ఈ ఓబీసీ వాళ్ళు ఇన్ కేసు వాళ్ళ కేటగిరీలో జాబ్ రాకపోతే దేని మీద పడతారండి? మనకి ఈ ఓబీసీ అంటే అన్రిజర్వ్డ్ పోస్టుల మీద పడతారు. కాబట్టి ఏదైతే యూఆర్ ఉందో దీనిది బాగా పెరిగిపోద్ది. బాగా అంటే ఒక 12 మార్క్స్ యాడ్ చేయండి. 84 + 12 అంటే ఎంత వచ్చిందండి? 96. ఎంత వచ్చింది సార్? 96. ఈ 96కి అయితే తక్కువ ఉండదు. ఏదండి? యూఆర్ 96 to 100 మధ్యలో ఉంటుందండి. యూఆర్కి వచ్చేటప్పటికి ఏంటి సార్? మనకి 96 to 98 కేటగిరీ ఉంటుంది. అట్లీస్ట్ 12 మార్క్స్ అయితే ఎక్స్ట్రా ఉంటేనే మనకి యూఆర్లో పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది తీసేయచ్చు. మీకు చెప్పాను ఆల్రెడీ ఎందుకు మనం నెగిటివ్ చేయొచ్చు, ఎందుకు మనం లైట్ తీసుకొచ్చి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది guys. నెక్స్ట్ చూడము. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ నక్సల్కి వచ్చేటప్పటికి 50 వచ్చాయి కదండి, +6 చేసుకోండి సార్. +6 అండి ఎంతండి? 56 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం ఉంది guys. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేటప్పటికి 62 + 8 అండి,
ఎంతంటే 70 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎస్టీ క్యాండిడేట్ నక్సల్ ఏరియాలో హ్యాపీగా ఉండొచ్చు, డ్యామ్ షూర్గా జాబ్ వస్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పుడు 1:3 రేషియో తగ్గింది. మిగతా అన్ని పోస్టులతో మనం కంపేర్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్కి ఫైనల్ కాంపిటీషన్ కూడా 1:3 ఉంది. మరి ఇక్కడ 40 ఉందండి, ఇక్కడ 40 ఉంది. బట్ అట్లీస్ట్ ఎంత కాంపిటీషన్ తక్కువ ఉన్నా కూడా ఏంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 48 అయితే మినిమం ఉండాలండి. 48 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగా హోప్స్ పెట్టుకోవచ్చు జాబ్స్ పైన. ఓకేనా. నెక్స్ట్ ఓబీసీ 48+ అండి, 48+ ఉండాలి. ఓబీసీకి వచ్చేటప్పటికి 78.6 ఉంది. ఏంది 78.6 ఉంది. ఇక్కడ కూడా 1:4 రేషియోలు ఉన్నాయి కాబట్టి 78.6 ఉంటే దీనికి 8 మార్క్స్ కలపండి సార్. అంటే 86.5 ఉంది. 87 మార్క్స్, 87+ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే జాబ్ గ్యారంటీ. ఓబీసీ నక్సల్కి వచ్చేటప్పటికి 87 వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగా 87 ఆర్ 87+ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబు వచ్చే అవకాశం ఉందండి. అన్రిజర్వ్డ్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనకి 79 కట్ ఆఫ్ ఉంది. 79 కట్ ఆఫ్ కాస్త 79 + 10 మార్క్స్ రాయండి. 89 కట్ ఆఫ్ ఉంటుంది నక్సల్ ఏరియాలో యూఆర్. ఎందుకంటే ఓపెన్ అందరూ పోటీ పడతారు. ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, యూడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, యూఆర్ వాళ్ళు అందరూ కూడా కాంపిటీషన్ ఇస్తారండి. కాబట్టి అట్లీస్ట్ 10 మార్క్స్ అయితే మనకి యూఆర్ నక్సల్కి ఉంటుంది. సో ఓపెన్లో కొట్టాలంటే 89 వస్తే డ్యామ్ షూర్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూద్దామా గైస్. నెక్స్ట్ మరి ఇక్కడ ఫిమేల్ చూడమ్మా. ఫిమేల్ చూసినట్లయితే గైస్ మనకి ఉన్న పోస్టులు 19, 82.9 తీసాడండి. 82.9 తీసాడు. జస్ట్ 8 మార్క్స్ అయితే యాడ్ చేయాలండి. 8 మార్క్స్ యాడ్ చేస్తే 91 వస్తే 91 వస్తే డ్యామ్ షూర్గా 91 వస్తే అమ్మాయిలకి 91 వస్తే డ్యామ్ షూర్గా జాబ్ గ్యారెంటీ అండి. అలాగే ఎస్టీ క్యాండిడేట్ చూసుకుంటే ఇక్కడ కూడా +8 యాడ్ చేయండి. చేస్తే మనకి ఎంత అవుతుంది సార్? 90 మార్క్స్ రావాలండి. ఇక్కడ కూడా 90+ రావాలి. 90+ వచ్చిన ఎస్టీ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కూడా జాబ్ గ్యారంటీ. అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్కి 6 మార్క్స్ యాడ్ చేయండి. ఎంత అవుతుంది సార్? మనకి 83 ఆర్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 83 ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జాబ్ గ్యారంటీగా వస్తుంది. అలాగే ఓబీసీకి వచ్చేటప్పుడు గైస్ ఓబీసీ ఆల్రెడీ 91.4 కట్ ఆఫ్ ఇచ్చండి ఓబీసీకి. ఎందులో సార్? జనరల్ ఫిమేల్ 91.4 ఇచ్చాడంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ 224 ఏంటి? ఉన్న క్యాండిడేట్స్ 224. ఇందులో 10% తీసేయండి, 24 అనుకుందాం, 200. ఇందులో అట్లీస్ట్ 50% లేపండి, 100 అంటే 28 మెంబర్స్ 100 పోస్ట్స్కి కాంపిటీషన్ అండి. అంటే ఎంతండి? మనకు ఆల్మోస్ట్ 3.8 చొప్పున ఇలా వస్తుంది కాంపిటీషన్ రేషియో. 1:3.8 వస్తుంది. మరి 1:3.8 వస్తుంది. ఉన్నటువంటి జాబ్లు ఓన్లీ 28 మాత్రం ఉన్నాయి. క్యాండిడేట్స్ 100 ఉన్నారు. మరి వీళ్ళందరిలో కూడా ఆల్రెడీ 91.4 మన కట్ ఆఫ్ తీసాక జస్ట్ 6 యాడ్ చేయించాలి. ఎంతండి? 97.4 వస్తే డ్యామ్ షూర్గా జాబ్ వస్తుందండి. ఓన్లీ 6 మార్క్స్ యాడ్ చేయండి, ఎక్కువ అవసరం లేదు. 97.4 వస్తే డ్యామ్ షూర్గా మీరు బరిలో ఉన్నట్లే, గ్రీజ్లో ఉంటారు. ఓకేనా? బౌల్డ్ అవర్. యూఆర్కి వచ్చేటప్పటికి 43 పోస్టులు ఉన్నాయండి. 344 మంది వేకెన్సీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడేమో 92.8 తీయడం జరిగింది. ఇక్కడ కూడా మీరు జస్ట్ యూఆర్ వచ్చేటప్పటికి +8 యాడ్ చేయాలి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అందరూ కూడా ఓపెన్లో ఎలిజిబిలిటీ ఉంటారు. కాబట్టి ఇక్కడ +8 యాడ్ చేయండి సరిపోతుంది. అంటే ఎంత సార్? మనకి 100 అంటే 101 వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అది ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా జాబ్ గ్యారంటీ. ఓకేనా? యూఆర్లో పోటీ పడతారు కాబట్టి సో యూఆర్కే నేను తక్కువ చెప్పానా? +8 చేయాలి, +8 చేయాలండి. ఎందుకంటే అందరూ కాంపిటీషన్ ఇస్తారు కాబట్టి 92.8 +8 అంటే 101 రావాలి. యూఆర్ క్యాండిడేట్స్కి ఎన్ని రావాలండి? 101 రావాలి. 101 వస్తే వాళ్ళు మిగతా కేటగిరీస్కి లేకుండా వాళ్ళ కేటగిరీ వాళ్ళు జాబ్స్ కొట్టగలరు. ఓకేనా గాయస్? మరి ఫిమేల్ నక్సల్కి వచ్చేటప్పటికి మనకి 26 పోస్టులు ఉన్నాయండి. 208 క్యాండిడేట్స్ ఉన్నారు.
దీంట్లో 10% తీస్తే 20 మెంబర్స్ని తీసేయండి, అంటే 190 ఉంటారు. ఇందులో బై 2 చేయండి, బై 2 చేస్తే 95 మెంబర్స్ ఉన్నారండి. 95 మెంబర్స్ 26 పోస్టులు అంటే 1:3 రేషియో ఉంది. 1:3 రేషియో ఉంది. ఇందులో ఎక్కువ అవసరం లేదని మనం +5 యాడ్ చేయండి. +5 యాడ్ చేస్తే మనకి 62 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. 62 వచ్చిన ప్రతి ఒక్క ఫిమేల్ క్యాండిడేట్ హ్యాపీగా నక్సలండి. ఫిమేల్ క్యాండిడేట్ జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఎస్టీకి వచ్చేటప్పటికి ఎస్టీ కూడా ఓన్లీ +6 యాడ్ చేయండి. 6 యాడ్ చేస్తే మనకి ఎంతండి 72 వచ్చిన ప్రతి ఎస్టీ క్యాండిడేట్ ఎస్టీ అమ్మాయి కూడా హ్యాపీగా హోప్స్ పెట్టుకోవచ్చు జాబ్ మీద. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేటప్పటికి 42.7 తీసాడండి. 42.7 తీసాడు. ఇక్కడేమో 136 క్యాండిడేట్స్ 136 క్యాండిడేట్స్ ఉన్నారు. ఓన్లీ 17 వేకెన్సీ మాత్రం ఉన్నాయి. మరి ఇందులో ఒక 10% మనం తీస్తే 13 పోస్టులు మనం తీసినట్లయితే 136లో 13 తీస్తే 123 అండి. 123ని కూడా బై 2 చేస్తే 62 పోస్టులు ఉన్నాయి. ఈ 62కి ఏమో ఈ 17 మంది కాంపిటీషన్ అండి. 62కి 17 మంది కాంపిటీషను. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎక్కువ అవసరం లేదండి, +5 చేయండి, మీకు 47.7 వస్తే డ్యామ్ షూర్గా జాబ్ వస్తుంది. అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి 85 కట్ ఆఫ్ ఇచ్చాడండి నక్సల్ ఏరియాలో. అది కూడా 85 కట్ ఆఫ్ ఇచ్చాడంటే ఎంత కాంపిటీషన్ ఉందో మీరు ఒక్కసారి ఇమేజ్ చేసుకోండి. మరి 216లో ఒక 20 పోస్టులు తీసిస్తే 194 ఉంటాయండి. ఆ 194 బై 2 చేస్తే ఎంతండి మనకి 97 పోస్టులకి మనం 27 మంది పోటీ పడుతున్నారండి. ఇక్కడ 85 ఆల్రెడీ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది నక్సల్ ఏరియా, అది కూడా అమ్మాయిలు. బట్ ఇక్కడ అట్లీస్ట్ మీకు 8 అయితే +8 చేయాలి. 93 వస్తేనా ఓబీసీ క్యాండిడేట్స్కి నక్సల్ ఏరియాలో అమ్మాయిలకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అన్రిజర్వ్డ్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా +8 చేయండి సార్. 8 చేస్తే 94.5 అంటే 95 ప్లస్ ఉంటే హ్యాపీ. 95 కూడా 95 ప్లస్ ఉంటే హ్యాపీగా జాబ్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. మరి ఎక్స్ సర్వీస్మెన్ అయితే నెగిటివ్. ఓకేనా గైస్, కట్ ఆఫ్ మీకు అర్థమైంది కదా. త్వరలో నెక్స్ట్ వీడియో తెలంగాణ స్టేట్ యొక్క కట్ ఆఫ్ కూడా చేస్తాను. సో గాయస్, ఈయన అప్డేట్ ఉన్న కామెంట్స్లో పెట్టండి. ఓకేనా. సో చాలా రోజులైంది నేను ఆన్లైన్లోకి వచ్చి. నెక్స్ట్ వరుస నోటిఫికేషన్స్ ఉన్నాయి, బాగా ప్రిపేర్ అవ్వండి గాయస్. అందులో అగ్నివీర్ ఆర్మీకి సంబంధించి డిసెంబర్ ఎండింగ్లో నోటిఫికేషన్ వస్తుంది. అగ్నివీర్ ఆర్మీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే, సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటే వచ్చేయండి. మీకు కంప్లీట్గా ఫుడ్, బెడ్, అకామిడేషన్, కోచింగ్ అన్నీ నేనే చూసుకుంటాను. మిమ్మల్ని డ్యామ్ షూర్గా జాబ్ కొట్టించే బాధ్యత నాది. ఓకేనా. 100% మీకు జాబ్ కొట్టించే బాధ్యత నాది. సో మీ మెడికల్ స్టాండర్డ్స్, మీ ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ చెక్ చేసుకొని తీసుకోవడం జరుగుద్ది. అగ్నివీర్ ఆర్మీ గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ వేయించే బాధ్యత నాది. బట్ 6 మంత్స్ నాకు టైం ఇవ్వాలి. వచ్చిన డేట్ నుంచి 3 to 4 months అసలు ఊరు వాడన్నీ మర్చిపోయి ఓన్లీ ఆర్కే అకాడమీ నమ్ముకొని వచ్చేయాలి. వస్తే మిమ్మల్ని యూనిఫాము ఏంచి పంపిస్తాను. ఓకేనా గాయస్, ఆల్ ద బెస్ట్. మరి అందరి జవాన్లకి జై హింద్.